మనం ఏది పడితే అది మాట్లాడి వ్యక్తిత్వ హననాలు చేసి ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ జీవితాల్లోకి వెళ్ళి వారిని దుర్భాషలాడి బూతులు తిట్టి జుగుప్సాకరమైన భాష మాట్లాడి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ గా సమాజం ఇది హర్షించదు కదా. ఈ రోజు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్య మన ఛానల్లో కూడా 99 టీవీ యూట్యూబ్ లో కూడా కామెంట్లు ఆ మధ్య కొంత జుగుప్సాకర భాష తగ్గింది కదండి వాసుదేవన్ గారు, ఈ మధ్య ఎక్కువైపోయింది. చాలా జుగుప్సాకరమైన తిట్లు ఎన్ని వాడుతున్నారు మన ఛానల్లో కూడా. మన టెక్నికల్ టీం కూడా చూసుకోవాలి. ఇది పద్ధతి కాదు, లేదా చట్టం తన పంచాయతీ చేసుకుపోతుంది. సో మేము చేసే విశ్లేషణ మీద మీరు విమర్శ చేయండి, కానీ బూతులు దిగబడితే ఎంతవరకు కరెక్ట్ అది? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారినో లేకపోతే పోసాని గారినో వాళ్ళని చూసి కాదు నేర్చుకో, వంశీ గారినో కొడాలి నాని గారినో లేకపోతే వేరే వాళ్ళని కాదుగా చూసుకు నేర్చుకోవాల్సింది. చట్టాలంటూ ఉన్నాయి. ఈ రోజు గోరంట్ల మాధవ్ గారు చేసింది ఏంటి? ఆయన ఇదే మాట్లాడు నాకు మీ పేజీ లేదు కానీ వేరే ఛానల్లో అన్నారు, నాకు భావ ప్రకటన స్వేచ్ఛల్లో భాగంగా అన్నా నా మాటలు, దాంట్లో తప్పేంటంట. నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఆయన పోలీస్ అధికారిగా చేస్తున్నారు. వారికి తెలియదా అండి నిర్భయ చట్టం, పోస్కో చట్టం, దిశ చట్టం అని మీరు అంటారు కానీ చట్టం లేదు అది. దిశ పోలీస్ స్టేషను, దిశ యాప్, వీళ్ళందరూ ఎవరండి? దిశ నిర్భయ ఎవరండి? ఆ మహిళల యొక్క పేర్లు కాదు కదా. ఆ దౌర్భాగ్యకరమైన ఘటనలో మానభంగం చేసి హత్య చేయబడిన వ్యక్తుల పేర్లు కాదు, వాళ్ళు ఎలియాస్ పేర్లు. ఎందుకు ఎలియాస్ పేర్లు వాడుతున్నాము? యాక్చువల్ పేర్లు వాడకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. లేదా దిశ చట్టం అని ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శాసనసభలో? మీరు చెప్పదు కదా. అదేం కాదు సార్, మనం ఆ పేరు వాడేసుకోవచ్చు, వాడేసేయండి. తెలంగాణలో జరిగిన 2021లో జరిగిన ఘటన ఆ అమ్మాయి పేరు వాడేసేయండి అని ఎందుకు చెప్పలేదు మీరు? అలాగే మీ సహచరి ఎంపీ ఇది మాధవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు సహచరి ఎంపీ రాహుల్ గాంధీ గారు 2021లో ఢిల్లీలో ఇలాగే ఒక రేప్ విక్టిమ్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఫోటోలన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి పోస్ట్ చేశారు. మరి ఆయన మీద కేసు విచారణ ఈ రోజు కూడా జరుగుతుంది కదా. ఎందుకు నిన్న కాక మొన్న చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నవంబర్ లో తన సొంత జిల్లాలో ఒక బాలిక మీద అత్యాచారం జరగకుండా జరిగిందని చెప్పి ఆ పేరు ఫోటోలు పెడితే ఆయన మీద పోస్కో చట్టం కేసు పెట్టారు. ఆయన దానికి తప్పుడు కేసు అని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. మొన్న జనవరి 10, 2025 హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. నువ్వు విచారణకు హాజరు కావాల్సిందే, నువ్వు చేసింది నువ్వు చట్టపరంగా ఫేస్ చేయవలసిందే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చెవుకు మెలేసింది హైకోర్టు. మరి ఇవన్నీ కనుకొడుతూ పోలీస్ అధికారులు చేసి ఎంపీగా చేసింది నా భావ ప్రకటన స్వేచ్ఛ ఫలానా మీడియాలో వచ్చింది ఆ పేర్లు, అది పేరు చెప్తే తప్ప అంటారు. మీడియాలో వస్తే అది కూడా తప్పే కదా. ఇదిగో నేను గతంలో కూడా చూపించాను, మీ ఛానల్లో మళ్ళీ చూపిస్తున్నాను. మీ ఛానల్ ఆ సదరు ఛానల్ ఏ అయితే వైసీపీ పార్టీ రన్ చేస్తున్న ఛానల్ కూడా అదే తప్పులు చేస్తున్నారు. అక్టోబర్ 10, 2018 కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చినటువంటి సర్క్యులర్ అన్ని శాటిలైట్ టీవీ ఛానల్స్ ఇచ్చారు. మీరు ఏదైతే జూనియర్ జస్టిస్ యాక్ట్ ఉంది 2015 చట్టం, అలాగే పోస్కో చట్టం సెక్షన్ 23, 2012 దాని ప్రకారం మీరు ఎటువంటి చిత్రాలు కానీ పేర్లు కానీ అడ్రస్లు కానీ ఇవ్వడానికి లేదు. ఇస్తే మిమ్మల్ని బాధ చేయవలసి వస్తుందని చెప్పేసి చట్టం ఉంది. దాని లోపలి ఉండమని ఛానల్ చెప్పింది. నేను అడుగుతున్నాను మాధవ్ గారు, రండి 5వ తారీఖు ఆ ఛానల్ పేర్లు మీ సోషల్ మీడియా వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళు కూడా పోలీసులు వాళ్ళ పదాలు చేసుకుంటారు. చేసింది తప్పు పోలీస్ అధికారిగా మీరు చేసున్నారు, దాన్ని మళ్ళీ ఎదురుదారి. దీనికి సూపర్ 6కి ఏంటి సంబంధం అండి? కనీసం కామన్ సెన్స్ ఉంటారు కదండి. అదంతా కామన్ కాదా వైసీపీలో? ఏ రకంగా పోసాని గారి నుంచి అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది భావ ప్రకటన స్వేచ్ఛ అంటారండి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆగు మేఘాల మీద పరామర్శలు మళ్ళీ సరే చేయొచ్చు, మహిళల్ని ఆ భార్యల్ని పరామర్శ చేయొచ్చు కాదను, కానీ ప్రోత్సహిస్తారు కదా. ఈ పరిస్థితికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి ఇలాగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, ప్రోత్సహిస్తారు. వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఫిలిం జగత్ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఆయన చాలా ఇష్టమైన వ్యక్తులు. అంటే ఆ పార్టీలో ఒక డిఎన్ఏలో ప్రాబ్లం ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి కింద వరకు ఇటువంటి దుర్భాషలాడే వ్యక్తుల్ని ప్రోత్సహించే డిఎన్ఏ ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆగో మేఘాల మీద వాళ్ళకి బాధ్యత. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడ తప్పట్లేదండి. ఇది ప్రత్యర్థ పార్టీల కార్యాలయం మీద దాడి చేయడానికి తప్పట్లేదు, ఇలాగ దుర్భాషలాడుతూ తప్పట్లేదు. వర రవీందర్ రెడ్డి గారి నుంచి లేదా మిగతా వాళ్ళ నుంచి లేదా వంశీ గారి నుంచి అందరినీ సమర్థిస్తాడు ఆయన. అందరినీ సమర్థిస్తున్నారు. అంటే ఏంటి? ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు, దుర్భాషలాడే కార్యక్రమాలు, జుగుప్సాకరమైన భాష మాట్లాడేవారు ఆయనకి ఇష్టలు. మరి ఆయన ఎందుకు మాట్లాడిన భాష?
మీ అధినేత వైసీపీ నాయకులు మీ అధినేత నన్ను నిలదీయండి. అయ్యా మీరు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, మీరెందుకు మాట్లాడరు ఆ భాష? పోసాని కృష్ణమురళి గారు రవికిరణ్ గారు మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు పదోన్నతి ఇచ్చారు. రవికిరణ్ గారు ఒక్క నిమిషం, మీరు మాటలతో ఆయన ఇన్స్పైర్, ఆయన కూడా మాట్లాడటం మొదలెడతారు. మీరు ఆయన్ని రెచ్చగొట్టకండి. ఆయన ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు అన్నదాన్ని చూసి ఆయన కూడా మాట్లాడటం మొదలెడతారు. ఆయన మాధవ్ గారిని గొర్రెల మాధవ్ ఇదిగో ఆయన్ని 100 ఫోటోలు వచ్చాయి, ఎక్కడ ఆ పార్టీ చర్య తీసుకోలేదు. పైపెచ్చు ఆయనకి పదోన్నతి, అధికార ప్రతినిధిగా పదోన్నతి ఇచ్చారు. ఈ రోజు ఇలా అంటున్నారు, రేపు ఇంకో పదవి ఇస్తారు వాళ్ళ పార్టీలో. ఇంకా ఆ పార్టీ వాళ్ళకి చట్టాలు న్యాయాలు ఏమి సంబంధం లేదు. రైట్, ఒకసారి మనతో పాటు కావండి రవికిరణ్ గారు మనతో పాటు పోసాని కృష్ణమురళి గారి తరఫున వాదనలు వినిపి